హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. దైవ గ్రంథములో రాయబడిన ప్రతి మాట కూడా మానవ లోకములో జీవిస్తున్న వారు ప్రభువుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా అందరికీ పాఠాలుగా కనబడుతూ ఉంటాయి. అందుకే దేవుణ్ణి ఎరగిన వారు దైవ గ్రంథమును తీసుకొని చదివితే దేవుడు ఎంత గొప్పవాడో అనే విషయం మీకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఎరిగిన వారు మరి ఎక్కువగా చదివితే దేవునితో సంబంధం పెరుగుతుంది. దేవుని వాక్యములో మనం చదివిన భాగం సామెతలు 13:11. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అందుకనే నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది ధనవంతులకున్నటువంటి ధన సమృద్ధి కంటే శ్రేష్టమని వ్రాయబడి ఉంది. కారణం, నీతిమంతుడు మోసము చేసి సంపాదించడు, యథార్థముగా జీవిస్తాడు, తనకొచ్చిన జీతంతో బ్రతుకుతాడు, తన జీతానికి వ్యతిరేకంగా డబ్బులను కూర్చుకోవడానికి ప్రయత్నము చేయడు. ప్రియ స్నేహితులారా, వాక్యం వింటున్న వారులారా, ఈనాడు భారతదేశం పాడైపోవడానికి కారణం, ప్రియులారా, ఒక వ్యక్తి అన్నాడు, భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. 150 కోట్ల మంది 150 కోట్లు మోసాలు చేస్తున్నారు. అందుకే దేశము అప్పులు పాలైపోతుంది అన్నాడు. నిజమే ప్రియులారా, మనకు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సొమ్ములతో మనము యథార్థంగా జీవించగలిగితే ఏ ఇబ్బంది ఉండదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే మోసము చేత డబ్బు సంపాదించవలసిన పనేముంది? అక్రమముగా డబ్బు సంపాదించవలసిన పనేముంది? చాలా పొరపాటు. ఇలాగున కొన్నిసార్లు దేవుని సేవలో కూడా మనము చేస్తూ ఉంటాం. మన విలాసవంతమైన జీవితం కొరకై మనము దేవుని డబ్బును కూడా వృధా చేస్తూ ఉంటాం. తప్పు ప్రియులారా. దేవుడికి మనము లెక్క అప్పగించాలి. దేవుని సన్నిధిలో మనము ప్రతి దానికి లెక్క అప్పగించాలి. దేవుడు మన చేతికి ఇచ్చిన దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఈ రోజున దేవుడు నీ చేతికి ఏది ఇస్తే దాన్ని ఆశీర్వదించగలడు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఆయన చేతిలో పెట్టు. ఆయన 5 రొట్టెలు 2 చేపలుగా దాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని మోసము చేత ధనము సంపాదించవద్దు. అక్రమముగా వారిది వీరిది దోచుకోవద్దు. వారి దగ్గర వారి డబ్బు వీరి డబ్బు, వారి ఆస్తి వీరి ఆస్తి మీరు దోచుకోవద్దు. ఆలోచించండి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. నిజంగానే కష్టపడిన వాడు ఉన్నదాంతో తృప్తి చెందుతాడు. దేవుని పైన ఆధారపడతాడు, దేవునికి అప్పగించుకుంటాడు. దేవా, నీవు నాకు ఇది ఇచ్చావు, నీవు నాకు ఇచ్చిన దానిలో నేను నీకు ఇస్తాను అని ఇచ్చేస్తాడు.
తనకి మిగిలిన దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. తద్వారా ఆస్తిపరుడైపోతాడు. ఎవరిది దొంగిలించడు, ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోడు, దేన్ని కూడా అపేక్షించడు. పోనీ మోసము చేత, అబద్ధముల చేత, లంచముల చేత ఏమైనా చేస్తాడంటే చేయడు. అందువల్లే వాక్యం చెప్పుచున్నది, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. అందుకే ఈ రోజున సామాన్యమైన పనులు చేసుకుని ధనవంతులైపోయిన వారు ఉన్నారు. వారు దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని గొప్పవారయ్యారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే అబ్రహాము మరి ఆ కల్దీల దేశాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత అతడు ధనవంతులైనట్టుగా 13 అధ్యాయం 1 చూస్తున్నాం. ఎలాగయ్యాడు? ప్రియులారా, దేవుడే తన్నే ధనవంతునిగా చేశాడు. కాబట్టి ఆలోచించుకుందాం. దైవ గ్రంథములో ప్రతి మాట మనకి మేలైనదే, ఆశీర్వాదకరమైనదే. గ్రహించి గుర్తెరిగి ప్రభువుని వెంబడిద్దాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై మీకు వందనాలు. నీ మాటల కొరకై స్తోత్రాలు. నీ పాదములతో సాగిలపడుతూ నీ ఘననామాన్ని కొనియాడి గొప్ప చేయొచ్చు. నీ వాక్కు మా హృదయాల్లో ఫలితాల్లోకి తీసుకురమని, వినేవారందరికీ దాన్ని గురించిన గ్రహింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.